హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం అర్ధనా బాకి అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక ఊళ్ళో రామయ్య అనే పేదవాడు ఉండేవాడు. వాడికి సెంటు పొలం కూడా లేదు. ఎలాగైనా డబ్బు సంపాదించి తాను కూడా ఒక వ్యవసాయదారుగా మారి మిగిలిన రైతుల్లాగా సంతకు సామాన్లు తోలుకుపోవాలనేది రామయ్య ఉబలాటం. కానీ అతను ఎంత ఒళ్ళు విరుచుకుని పనిచేసినా అది తన భుక్తికే సరిపోకుండా ఉంటూ వచ్చేది. చివరకు రామయ్య ఏదో ఒక విధంగా సంతకు సరుకు తీసుకుపోయి అమ్మాలని నిశ్చయించుకున్నాడు. అతని వద్ద ఒక మూటెడు ఉన్ని మాత్రం ఉంది. ఆ కొద్దిపాటి ఉన్నిని ఊళ్ళో ఎవరికైనా అమ్మవచ్చు. కానీ దానికి ఎంతో డబ్బు రాదు. అలాంటప్పుడు దాన్ని సంతకు తీసుకుపోతే అందరూ నవ్వుతారు. అందుకని రామయ్య ఒకరోజు అడవికి వెళ్ళి ఒక గోతంలో పాచి మొక్కలు వేసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ పాచి మొక్కల మీద తన వద్ద ఉన్న ఉన్ని కప్పి గోతం మూతగట్టి సంతకు బయలుదేరాడు. ఇలాంటి వాడే సోమయ్య అనేవాడొకడు కూడా సంతకు ఒక గోతంతో వచ్చాడు. అతనిది ఇంకొక గ్రామం. అతని గోతంలో 3 వంతులు సరుగుడుకాయలు, వాటిపైన పోకకాయలు ఉన్నాయి. సంతలో అడుగు పెట్టడానికి రామయ్యకు గుండె చాలలేదు. అక్కడ కూరగాయలు గుట్టల్లా పేర్చి ఉన్నాయి. ఆవులు, గొర్రెలు, మేకలు, గుర్రాలు వందల సంఖ్యలో అమ్మకానికి ఉన్నాయి. ఒక్కొక్క ఆసామి బళ్ళ మీద ఎన్నో వందల రూపాయలు ఖరీదు చేసే సరుకులు తెస్తున్నాడు. అందుచేత రామయ్య సంతకు దూరంగా ఒక చెట్టు కింద తన మూటతో సహా కూర్చున్నాడు. సోమయ్య కూడా అక్కడికే చేరుకున్నాడు. ఇద్దరు ఒకరినొకరు పలకరించుకొని నువ్వేం తెచ్చావని అడుక్కున్నారు. రామయ్య తన గోతంలో ఉన్న ఉన్ని తీసి చూపించి భేషైన సరుకు అన్నాడు. సోమయ్య తన మూట నుంచి పోకకాయలు తీసి చూడు, నిమ్మకాయలంత పోకలు అన్నాడు. సంత చాలా హడావుడిగా ఉంది. మన బేరం ఎవ్వరూ లక్ష్య పెట్టరు. మనం మన సరుకులు మారకం చేసుకుందామా అన్నాడు సోమయ్య. ఉన్నికి పోకలు మారకమా అన్నాడు రామయ్య లోపల ఆశపడుతూనే. పోకలైతేనే బంగారం లాంటి సరుకు, అంతగా అయితే ఒక అర్ధనా రొక్కం ఇస్తానులే అన్నాడు సోమయ్య. రామయ్య అందుకు ఒప్పుకున్నాడు. ఇద్దరూ మూటలు మార్చుకున్నారు. వెళ్ళొస్తా అంటూ అక్కడి నుంచి సోమయ్య బయలుదేరాడు. నా అర్ధనా ఇచ్చి వెళ్ళు అన్నాడు రామయ్య. బాకీ రాసుకో, తర్వాత చెల్లు వేస్తా. నేనెక్కడికి పోన్లే, మాది ఫలానా గ్రామం, నా పేరు ఎవరినడిగినా చెప్తారు. నేనిప్పుడు నా వెంట ఎటువంటి డబ్బు తీసుకురాలేదు అన్నాడు సోమయ్య. ఇక చేసేది లేక రామయ్య సోమయ్య చేత అర్ధనా బాకీ గురించి ప్రమాణం చేయించుకున్నాడు. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళారు. తాము మోసపోయినట్టు ఇద్దరికీ తెలిసిపోయింది. కనీసం అర్ధనా బాకీ అయినా వసూలు చేసుకుందామని రామయ్య సోమయ్య ఉండే గ్రామానికి వెళ్ళాడు. సోమయ్య ఆ ఊరి షావుకారి దగ్గర కబతం చేస్తాడు. అతను రామయ్యను చూస్తూనే మొత్తానికి నన్ను ముంచావే అన్నాడు కోపంగా. నువ్వు నన్ను ముంచలేదా ఏంటి అన్నాడు రామయ్య. దానికి దీనికి చెల్లు అన్నాడు సోమయ్య. అదంతా నా వల్ల కాదు, నాకు అర్ధనా బాకీ ఉన్నావు, ప్రమాణం కూడా చేశావు, అది చల్లవే అన్నాడు రామయ్య. నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, కానీ మనిద్దరం లాభం పొందే ఉపాయం ఒకటి నా దగ్గర ఉంది, అది చెప్తాను విను. మా షావుకారు ఇంటి వెనక ఒక లోతైన గొయ్యి ఉంది. ఆ షావుకారు ఆ గోతిలో నిచ్చెన వేసి దిగుతుంటే చూశాను. అందులో ఏదో దాచి ఉంటాడు. ఇవాళ రాత్రి మనిద్దరం కలిసి ఆ గోతిలో ఏమున్నది తెలుసుకుందాం, తీసుకొని పంచుకుందాం. దానికి నువ్వు సహాయపడతావా అన్నాడు సోమయ్య. రామయ్య కొంచెం ఆలోచించాడు. దీనికి సరే అన్నాడు. అందులో ఏదన్నా నిధి దొరికితే ఇంత పొలం కొనుక్కుందామని అతనికి ఆశ కలిగింది. ఆ రాత్రి సోమయ్య ఒక గోతాము తాటిమోకు తెచ్చాడు. అర్ధరాత్రి వేళ ఇద్దరు షావుకారు దొడ్లో ప్రవేశించారు. రామయ్య మోకు పట్టుకున్నాడు. సోమయ్య గోతంతో సహా మోకు పెట్టుకొని గోతిలోకి దిగాడు. అతను ఎంత వెతికినా ఆ గోతిలో మట్టి తప్ప ఏమీ కనిపించలేదు. ఈ రామయ్య చాలా గడుసైనవాడు. ఏమీ లేదంటే మోకు గోతిలో పారేసి చక్కగా వెళ్ళిపోతాడేమో, అందుచేత యుక్తిగా పైకి వెళ్ళాలి అనుకొని సోమయ్య తాను గోతంలో కూర్చొని గోతాన్ని మోకుకు కట్టి, ఇదిగో ఇక్కడ ఉన్నదంతా గోతంలో కట్టాను, దాన్ని పైకి లాక్కొని మళ్ళీ మోకు వేసి నన్ను కూడా లాగు
అని కేకపెట్టాడు. దీంతో రామయ్య ఉత్సాహంతో గోతాన్ని పైకి లాగాడు. ఈ సోమయ్య నమ్మదగిన మనిషి కాదు. వాడికి ఇందులో మనం ఎందుకు భాగ్యం ఇవ్వాలి? వాడిని ఆ గోతిలోనే పడి సావని అనుకొని రామయ్య మూట వీపున వేసుకుని తన గ్రామానికి నడవసాగాడు. అందులో సోమయ్య ఉన్న సంగతి రామయ్యకి తెలియదు. కొంత దూరం వెళ్ళాక మూట బరువు అనిపించి రామయ్య దాన్ని దించాడు. వెంటనే సోమయ్య మూట విప్పుకొని బయటికి వచ్చాడు. దుర్మార్గుడా, నన్ను మళ్ళీ మోసం చేశావా అన్నాడు రామయ్య. నీ మంచితనం ఏమైంది? నిధిలో నాకు వంతు లేకుండా అంతా కాజేయాలని చూడలేదా? దానికి దీనికి చెల్లు అన్నాడు సోమయ్య. అదంతా కాదు, నాకు అర్ధనా బాకీ ఉన్నావు, ప్రమాణం కూడా చేశావు అన్నాడు రామయ్య. నేను కాదన్నానా? నా దగ్గర ఉన్నప్పుడు వసూలు చేసుకో అన్నాడు సోమయ్య. మళ్ళీ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. తర్వాత సోమయ్యకు పెళ్ళయింది. పెళ్ళాం కొంత డబ్బు తెచ్చింది. సోమయ్య కమతం మానేసి కొంత పొలం కొనుక్కుని వ్యవసాయం ప్రారంభించాడు. అది లాభించింది. ఊరి బయట ఇల్లు వేశాడు. 3 పువ్వులు 6 కాయలుగా అతని జీవితం సాగింది. రామయ్య మట్టుకు ఎప్పట్లాగే ఒళ్ళు విరుచుకొని కష్టపడి పొట్టపోసుకుంటున్నాడు. ఒకనాడు అతనికి సోమయ్య బాకీ ఉన్న అర్ధన జ్ఞాపకం వచ్చింది. అది వసూలు చేసుకోవడానికి సోమయ్య ఉండే గ్రామానికి బయలుదేరాడు రామయ్య. సోమయ్య తన ఇంటి పంచిలో కూర్చొని ఉండగా రామయ్య వస్తుండడం కనబడింది. వెంటనే అతను లోపలికి వెళ్ళి భార్యతో, ఒసే, బాకీదారు రామయ్య వస్తున్నాడు. నేను చచ్చిపోయినట్టు పడుకుంటాను. నువ్వు నా మీద పడి ఏడుస్తూ ఉండు. సాయంకాలం దాకా ఏడ్చావంటే ఈ రామయ్య పీడ శాశ్వతంగా వదిలిపోతుంది అన్నాడు. సోమయ్య భార్య ఇలాగే చేసింది. రామయ్య వచ్చి మొత్తం చూశాడు. కాని అతను వెళ్ళిపోలేదు. పంచలోనే తిష్టవేశాడు. ఇంకా ఈ సోమయ్య నీ బాకీ ఏం చల్లవేస్తాడు నాయనా? సోమయ్యకు అన్ని రుణాలు తీరిపోయాయి అని సోమయ్య భార్య కపట శోకాలు పెట్టింది. అయ్యో, సోమయ్య నాకు దీర్ఘ స్నేహితుడు. అతనికి ఉత్తర క్రియలు చేయించి మరీ వెళ్తాను. మేమిద్దరము కలిసి చేసిన వ్యవహారాలు బోలెడున్నాయి అన్నాడు రామయ్య. ఆయన ఇంటి బయట నిలబడి దారిన పోయే వాళ్ల ద్వారా శవవాహకుల కోసం కబురు చేశాడు. వాళ్ళు వచ్చారు. నా బంధువులంతా వచ్చిందాకా శవాన్ని శ్మశానానికి తీసుకుపోవడానికి వీల్లేదు అన్నది సోమయ్య భార్య. సూర్యాస్తమయమైంది. రామయ్య వెళ్ళిపోలేదు. ఇరుగు పొరుగు ఇళ్లవాళ్లు వచ్చి శవాన్ని కదిలిస్తే గాని మేము ఈ రాత్రికి భోంచేయడానికి లేదు. అందువల్ల వెంటనే శవాన్ని పాడుబడిన గుళ్ళోకి చేర్చండి అన్నారు. శవజాగారం ఎవరు చేస్తారు? నేను ఈ శవంతో ఒంటరిగా ఆ పాడుపడ్డ ఆలయంలో తెల్లవారులు ఉండలేను అన్నది సోమయ్య భార్య. అందుకు నేనున్నానుగా. నా దీర్ఘమిత్రుడి శవాన్ని రాత్రంతా నేనే చూసుకుంటాను అన్నాడు రామయ్య. సోమయ్య భార్య రహస్యంగా భర్తతో, ఇప్పుడేం చెయ్యాలి అన్నది. గుడికి తీసుకుని నాకేం భయం లేదులే అన్నాడు సోమయ్య. అతన్ని శవవాహకులు గుడిలో చేర్చి వెళ్ళిపోయారు. రామయ్య శవజాగారం ప్రారంభించాడు. అర్ధరాత్రి అయింది. గుడి బయట మనుషుల సందడి అయింది. రామయ్య చప్పున గర్భగుడిలోకి వెళ్ళి దాక్కున్నాడు. కొద్దిసేపట్లో 4 దొంగలు గుడిలోకి వచ్చారు. వాళ్ళ నాయకుడు ఒక ఖరీదైన మూట దించాడు. అందులో చాలా నగలు, డబ్బు ఉన్నాయి. ఆ మొత్తాన్ని 4 కుప్పలుగా చేశాడు. ఆ వస్తువుల్లో ఒక కత్తి కూడా ఉంది. దీన్నెవరు తీసుకుంటారు అని దొంగల నాయకుడు అడిగాడు. దొంగలు చప్పరించి అది పనికిమాలిన కత్తి అన్నారు. కాదు, అది భేషైన కత్తి. కావలిస్తే ఒక్క వేటున ఈ శవాన్ని 2గా తెగేసి చూపుతాను అంటూ దొంగల నాయకుడు కత్తి తీసుకుని సోమయ్యను సమీపించాడు. వెంటనే సోమయ్య లేచి నిలబడి, ఏయ్ భూతాల్లారా, మీరంతా ఎక్కడ చచ్చారు అని అరిచాడు. దీంతో ఒక్కసారిగా భయపడి దొంగలంతా మాయమయ్యారు. ఈ సంగతి తెలుసుకొని రామయ్య యువతలికి వచ్చాడు. చూశావా, మన పంట పండింది. ఇదంతా పంచుకుందాం పట్టు అన్నాడు సోమయ్య. దొంగలు దోచిన సొమ్మంతా పంచుకోవడం పూర్తి అయింది. అంతా బానే ఉంది. నా అర్ధనా మాటేమిటి అన్నాడు రామయ్య. ఇద్దరూ తగాదా పడసాగారు. ఈ లోపల దొంగలు చాలా దూరం పారిపోయి ఒకచోట ఆగారు. దొంగల నాయకుడు తన అనుచరులతో, మనం ఇవాళ చాలా నామర్దా పని చేశాం. మహాయోధులకు కూడా భయపడని మనం దడుచుకొని అంత సొమ్ము వదిలేసి వచ్చాం. మనలో గుండె ధైర్యం గలవాడు ఎవడైనా వెళ్ళి ఆ గుడిలో ఏం జరుగుతుందో చూసొస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చాడు. మిగిలిన 3 దొంగలు వెళ్ళడానికి నిరాకరించారు. దొంగల నాయకుడికి తప్పింది కాదు. అతను గుండెలు అరచేత పట్టుకొని పాడుపడిన గుడిని సమీపించి బయట నుంచి ఆలకించసాగాడు.
లోపల రామయ్య సోమయ్యలిద్దరూ గుడి మారుమోగిపోయేట్టు అరుస్తున్నారు. నా అర్ధన ఏమైనట్టు అంటున్నాడు రామయ్య. నీ అర్ధన నీకు ముట్టింది పో అంటున్నాడు సోమయ్య. ఈ మాటలు విని దొంగల నాయకుడికి ముచ్చెమటలు పోశాయి. అతను మిగిలిన దొంగల వద్దకు వెళ్ళి, ఓయమ్మో, ఆ గుడిలో ఎన్ని భూతాలున్నాయో మనం ఊహించలేం. మనం దోచిన సొమ్మంతా పంచుకుంటే ఒక్కొక్క భూతానికి అర్ధనా మాత్రమే వచ్చింది. అది కూడా అన్ని భూతాలకు సరిగ్గా అందలేదు. ఇవాళ మనం లేచిన వేళ చాలా బాగుంది. పోదాం పదండి, బతికుంటే బలుసాగు తినొచ్చు అన్నాడు. దొంగలు వెళ్ళిపోయారు. చివరికి రామయ్య సోమయ్య రాజీ పడ్డారు. తన అర్ధనా కింద రామయ్య దొంగల కత్తి తీసుకున్నాడు. తర్వాత రామయ్య తన వంతు ధనంతో ఇంటికి తిరిగి వచ్చి పొలం కొనుక్కొని పెళ్లి చేసుకుని పెళ్ళాడి రైతు జీవితాన్ని గడపసాగాడు. సంతకు సరుకులు తోలుకుపోవాలన్న అతని కోరిక కూడా ఈడేరింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.